ఏపీలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది. కూటమి పార్టీల మధ్య చక్కటి సమన్వయం కొనసాగుతోంది. మూడు పార్టీలు కలిసి నడుస్తూనే ఎవరికి వారిగా బలపడాలని చూస్తున్నాయి. మరోవైపు బీజేపీ ఏపీ నుంచి జాతీయ స్థాయిలో రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలో ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుని నియమించనుంది. ఇంతలో ఏపీకి మరో కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తోంది. అయితే అది ఆ రెండు పార్టీలకు కాకుండా తమ పార్టీ ఎంపీకి ఇచ్చేందుకు పావులు కదుపుతోంది. ఇటువంటి తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ సీఎం ప్రస్తుతం యూరప్ పర్యటన నుంచి తిరిగి ప్రయాణంలో ఢిల్లీ చేరుకున్నారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు ప్రధాని మోదీ మే 2న శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుస భేటీ అవుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా జలవనరుల శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, ప్రాజెక్టులపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అయితే హోంమంత్రి అమిత్ షాతో భేటీ మాత్రం రాజకీయ అంశాల కోసమేనని చర్చ నడుస్తోంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరుగుతున్న సమయంలో దాని గురించి చర్చించేందుకే చంద్రబాబుతో అమిత్ షా భేటీ అయినట్లు తెలుస్తోంది. విజయసాయిరెడ్డి రాజీనామా అనంతరం రాజ్యసభ సీటు భర్తీ, ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు పర్యటన వేళ ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థితో పాటుగా కేంద్ర మంత్రి అవకాశం ఎవరికి ఇవ్వాలనే అంశంపైన చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కాగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రకరకాల చర్చ నడుస్తోంది. అయితే త్వరలో ప్రధాని పర్యటన దృష్ట్యా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చిస్తారని తెలిసింది. జనసేనకు ఒక మంత్రి పదవి ఇవ్వాలని ఇప్పటి వరకు ప్రచారం నడిచింది. అయితే తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే అన్నాడీఎంకేతో పొత్తు ప్రకటన వచ్చింది. ఈ తరుణంలో అన్నామలైకి కేంద్ర మంత్రివర్గంలో చోటిచ్చి రాజకీయంగా మరింత ప్రోత్సాహం అందించే అవకాశం ఉంది. మరి ఇంకా ఏం జరుగుతుందో, ఎలాంటి నిర్ణయాలు వస్తాయో చూడాలి.